న్యూస్ స్థానిక సంస్థలపై కాసేపట్లో కీలక సమావేశం నిర్వహించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం, సీఎస్ శాంతి కుమారితో సహా పంచాయతీరాజ్ శాఖ అధికారులు హాజరు కానున్నారు. ఇక స్థానిక సంస్థల తేదీలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇవ్వడంతో ఆ రిపోర్ట్ పై చర్చించి రిజర్వేషన్లను ఖరారు చేసే అవకాశం ఉంది. ఇక ఇటు ఎస్సీఎస్సీ ఇవాళ అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకోనుంది. ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణపై చర్చించనుంది. మరోవైపు ఎంసీహెచ్ఆర్డీలో పంచాయతీరాజ్ శాఖ మరో సమావేశం నిర్వహిస్తోంది. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో భేటీ కానుంది. స్థానిక సంస్థలపై కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం, సీఎస్ శాంతి కుమారితో సహా ఇటు పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఈ సమావేశానికైతే హాజరు కాబోతున్నారు. స్థానిక సంస్థల తేదీలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇవ్వడంతో ఆ రిపోర్ట్ పై చర్చించి ఇటు రిజర్వేషన్లను సైతం ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇటు ఎస్సీఎస్సీ ఇవాళ అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకోనుంది. ఇక ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణపై చర్చించనున్నారు. మరోవైపు ఎంసీహెచ్ఆర్డీలో పంచాయతీరాజ్ శాఖ మరో సమావేశం నిర్వహిస్తోంది. ఇటు కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి వాసు లైవ్ ద్వారా అందిస్తారు. వాసు, ప్రసన్న, మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఒక సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. ప్రధానంగా కూడా ఈ సమావేశానికి ప్రభుత్వ సీఎస్తో పాటు మరోపక్క సీతక్క పంచాయతీరాజ్ శాఖ మంత్రి కూడా హాజరు కాబోతున్నారు. ప్రధానంగా స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంపైనే ఈ యొక్క సమీక్ష సమావేశం కొనసాగుతుంది. ఇప్పటికే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి డెడికేషన్ కమిషన్ నివేదిక ముఖ్యమంత్రికి అందింది. ఇక ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో అసెంబ్లీలో తీర్మానం, క్యాబినెట్ ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో కూడా ఏ విధంగా స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్కు ముందుకు వెళ్ళాలి అన్న అంశంపైన కూడా సమీక్ష నిర్వహించబోతూ ఉన్నారు. అయితే ప్రధానంగా కూడా ఈరోజు జరిగేటువంటి ఈ యొక్క సమావేశం చాలా కీలకం కాబోతోంది స్థానిక ఎన్నికలకు సంబంధించి. అంటే ఎలాంటి రిజర్వేషన్లు ముందరికెళ్ళాలి, ముందుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీనా లేదంటే పంచాయతీరాజ్ సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల అన్న అంశానికి ఒక క్లారిటీ రాబోతూ ఉంది. అయితే ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం మేరకు కూడా అంటే పూర్తి స్థాయిలో కూడా కొంతమంది కీలక మంత్రులు కూడా హాజరయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. మరికొంతమంది ప్రభుత్వ పెద్దలు కూడా హాజరయ్యే అవకాశం ఈ సమావేశానికి కనిపిస్తూ ఉంది. అయితే మరోపక్క ఈరోజు ఈసీకి సంబంధించి కూడా ఎన్నికల కమిషన్ కూడా అఖిలపక్షం భేటీ నిర్వహిస్తూ ఉంది. ఎన్నికలకు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నాం, ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తున్నాం, పూర్తి స్థాయిలో కూడా నిర్వహించేందుకు ఈసీ సిద్ధంగా ఉన్న విషయంతో పాటు కొన్ని కీలక అంశాలు కూడా ఈసీ అఖిలపక్షంతో సమావేశం నిర్వహించబోతుంది. ఇక రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఎంసీహెచ్ఆర్డీలో జరగబోయేటువంటి కలెక్టర్ల సమావేశానికి అన్ని జిల్లా కలెక్టర్లు కూడా హాజరు కాబోతూ ఉన్నారు. మరోపక్క డిప్యూటీ కలెక్టర్లు కూడా హాజరు కాబోతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఎన్నికలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల అంశంపైన కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతూ ఉన్నారు. అక్కడ ఎలాంటి రిజర్వేషన్లు కేటాయింపు జరుగుతూ ఉంది, ఏ విధంగా ఎన్నికలకు ముందు పోవాలి, ఎలాంటి ఏర్పాట్లు చేయాలి అన్న అంశానికి సంబంధించి ఆ డిప్యూటీ కలెక్టర్లతో పాటు కలెక్టర్ల సమావేశం కూడా ఎంసీహెచ్ఆర్డీలో కొనసాగుతుంది. అయితే ఇవన్నీ కూడా స్థానిక ఎన్నికలకు సంబంధించి ఈరోజు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం తర్వాత ఏ క్షణమైనా కూడా ఎన్నికలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 15 తర్వాత నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఇప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో కూడా చివరి మీటింగ్గా మనం భావించాలి ఇది. ఎందుకంటే పూర్తిగా సన్నద్ధమైన ఇది ఒక అంతిమ మీటింగ్, ఎందుకంటే చాలా కీలకం కాబోతుంది ఈ యొక్క సమావేశం అనేది. ముఖ్యమంత్రి సంబంధించి కూడా కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు జరిగినటువంటి అధికారులతో సమీక్ష సమావేశాలు కావచ్చు, ఇప్పటికే క్యాబినెట్ సమావేశం కావచ్చు, ఇప్పటికే అసెంబ్లీలో యొక్క రిజర్వేషన్ సంబంధించినటువంటి చర్చ కూడా జరిగినటువంటి నేపథ్యంలో కూడా ఎలా ముందుకెళ్ళాలి ఇప్పటికే మనం చూసాం.
బట్టి విక్రమార్క నేతృత్వంలో కూడా కొంతమంది కీలక నేతలు భేటీ అయ్యారు. ఇక చూసినట్టయితే ఈ యొక్క డెడికేషన్ కమిషన్ నివేదిక కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి అందినటువంటి పరిస్థితులు కూడా దానిపైన కూడా చర్చ జరిగింది. అధికారులతో భేటీలన్నీ ముగిశాయి. కమిషన్లతో కూడా పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి రిజర్వేషన్ల ప్రతి ఎందుకంటే మనం చూసాం దాదాపుగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 42% రిజర్వేషన్లు ఇస్తామని స్థానిక ఎన్నికలు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఆయన ప్రకటించిన నేపథ్యం కావచ్చు. మరోపక్క పూర్తి స్థాయిలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అంటూ కూడా వర్గాలుగా విభజించినటువంటి నేపథ్యానికి సంబంధించి 15% రిజర్వేషన్ల అంశాన్ని కూడా ప్రస్తావన తీసుకొచ్చినటువంటి పరిస్థితి కావచ్చు. ఇప్పటికే నిన్న కూడా మందకృష్ణ రేవంత్తో భేటీ అయ్యారు. ఆయనకున్న అనుభవాలను నివృత్తి చేశారు. బీసీ సంఘం నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా సెక్రటరియట్లో భేటీ అయి కూడా చర్చించారు పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో. కాబట్టి ఒక పూర్తి స్థాయిలో రిజర్వేషన్ల అంశం ఒక క్లారిటీకి వచ్చింది. కాబట్టి ఇకపై ఎన్నికలకు వెళ్లేదే తర్వాయిగా మిగిలిందని చెప్పాలి. అయితే జెడ్పీటీసీ, ఎంపీటీసీతో పాటు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది. ఏ క్షణమైనా నోటిఫికేషన్ విడుదల కాబోతా ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించేటువంటి మీటింగు చాలా కీలకం కాబోతున్నట్టుగా సమాచారం ఉంది. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి సీతక్క, ప్రభుత్వ చీఫ్ కూడా ప్రస్తుతం దీనికి సంబంధించి మరికొంతమంది ప్రభుత్వ సలహాదారులతో పాటు మరికొంతమంది కీలక మంత్రులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. సిఎస్ కూడా మరి కాసేపట్లోనే ప్రస్తుతం త్రిపుల్ సికి రాబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ వాసు.